4 రోజుల విరామం తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. నేడు అసెంబ్లీలో శాఖల వారీగా పద్దులపై చర్చ, ఆమోదం కొనసాగనుంది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా వీబీజీ రామ్జీ జాబ్ కార్డులు, పీపీపీ మోడల్ కింద వైద్య కళాశాలలు, రెవెన్యూ శాఖ పెండింగ్ కేసులు, సింహాచలం పంచగ్రామాల్లో అనధికారిక నిర్మాణాలు, విశాఖ జిల్లాలో పరిశ్రమలపై ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. కోనసీమలో ఎంఎస్ఎంఈ పార్కులు, వరి రైతుల కష్టాలు, గృహ నిర్మాణ కాలనీలలో మౌలిక సదుపాయాలు, విశాఖ ఉక్కు కర్మాగారం, 2014-19 మధ్య కాలంలో పక్కా గృహాల బిల్లులు వంటి ప్రశ్నలకు అమాత్యులు సమాధానాలిస్తారు. శాసన మండలిలో నేడు తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రభుత్వ ప్రకటన, చర్చ కొనసాగనుంది. మండలి ప్రశ్నోత్తరాల్లో భాగంగా ప్రభుత్వ భవనాలపై సౌర పరకలాల ఏర్పాటు, ప్రభుత్వ ఉద్యోగులపై అక్రమ కేసులు, అమరావతి బాహ్యవలయ రహదారి కోసం భూసేకరణ, కొత్త జిల్లాలకు ఉద్యోగుల బదిలీలు, వడ్డెర, రజక, పల్లెకార సామాజిక వర్గాలను ఎస్సీ లేదా ఎస్టీ వర్గంలో చేర్చడంపై ప్రశ్నలకు మంత్రులు సమాధానమిస్తారు. సంఘటిత, అసంఘటిత కార్మికులు, జిల్లా న్యాయస్థానాల్లో ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులు, విశ్వవిద్యాలయాలలో అధ్యాపక పోస్టుల ఖాళీలు, పరిశ్రమలకు తాటిపూడి జలాశయ నీటి సరఫరా, చిన్న మధ్య తరహా సాగునీటి చెరువుల అభివృద్ధి వంటి ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు.